Problem number 32. The table below shows the daily expenditure on food of 25 households in a locality. Yes, what it means దీని అర్థం ఏంటంటే ది టేబుల్ బిలో కింది ఇచ్చిన టేబుల్ షోస్ చూపిస్తుంది ద డైలీ ఎక్స్పెండిచర్ అంటే డైలీ ప్రతిరోజు ఎక్స్పెండిచర్ ఖర్చు ప్రతిరోజు అయ్యే ఖర్చు ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ అంటే 25 ఫ్యామిలీస్. హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలు అనమాట. హౌస్ హోల్డ్స్ అంటే ఎవరు? కుటుంబాలు, ఫ్యామిలీలు. 25 ఫ్యామిలీలకు ఎంత ఫుడ్ అవసరమవుతుందో, ఆహారం, ఫుడ్, అది ఒక లొకాలిటీలో అంటే ఒక ఏరియాలో, ఒక కాలనీలో లేదా ఒక ప్రాంతంలో 25 కుటుంబాల వాళ్ళకి ఫుడ్కు పెట్టే ఖర్చు, ఆహారానికి పెట్టే ఖర్చు ఎంత అవుతుంది డైలీ అని ఆ టేబుల్ ఫారంలో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మనం. అంటే ఏం క్వశ్చన్ అంటే ఈ టేబుల్లో డైలీ ఎక్స్పెండిచర్ అంటే 25 కుటుంబాలకు ప్రతిరోజు అయ్యే భోజనానికి ఖర్చు, ఫుడ్ ఖర్చు రోజుకి ఎంత అవుతుంది అని ఆ సమాచారాన్ని ఈ టేబుల్లో సూచించినారు. ఈ టేబుల్లో అది చూద్దాం. డైలీ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్ అంటే డైలీ ప్రతిరోజు, ఎక్స్పెండిచర్ ఖర్చు ప్రతిరోజు అయ్యే ఖర్చు రూపీస్లో, రూపాయలలో. ఇదన్నమాట, ఇవన్నీ రూపాయలే. అంటే ఎగ్జాంపుల్ 100 to 150 రూపీస్, ఇది 150 to 200 రూపీస్ మధ్య, 200 to 250 మధ్య, 250 to 300 అట్లా, 300 to 350 ఖర్చు అనమాట. అది రూపీస్లో వాళ్ళు చెప్పిండేది, రూపీస్లో. అంటే ఇప్పుడు దానికి నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ చెప్తాం. అంటే కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఈ మధ్యలో ఉండే ఖర్చు పెడతారు డైలీ అని అర్థం. అది అంటే 100 నుంచి 150 రూపీస్ ఖర్చు పెట్టే వాళ్ళు 4 ఫ్యామిలీస్. గుర్తుపెట్టుకో, 100 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్య ఖర్చు పెట్టేది ఎన్ని ఫ్యామిలీస్? 4 ఫ్యామిలీస్. అలాగే 150 నుంచి 200 మధ్య అంటే 160, 170, 180, 190, 200 ఆ మధ్యలో అంతా ఉంటారనమాట వాళ్ళు. ఆ ఖర్చు 5 ఫ్యామిలీస్. ఆ ఖర్చు 5 ఫ్యామిలీలకి ఉంటుంది అనమాట రోజుకి. తర్వాత 200 నుంచి 250 మధ్య అంత రూపీస్లో, 200 రూపీస్ నుంచి 250 రూపీస్ మధ్య 12 ఫ్యామిలీస్, 12 కుటుంబాలు ఖర్చు పెడతాయన్నమాట. తర్వాత 250 to 300 రూపీస్, ఇది 250 నుంచి 300 రూపీస్ మధ్యలో 2 ఫ్యామిలీస్ ఓన్లీ ఖర్చు పెట్టేది, 2 ఫ్యామిలీలు మాత్రమే. అలాగే 300 నుంచి 350 మధ్య 2 ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీలు. ఇప్పుడు ఇది మనకు ఇచ్చిన టేబుల్లో ఉన్న డేటా, దత్తాంశం మనకు అర్థమైంది. టేబుల్లో కింద ఏం చెప్పినారు? సెలెక్ట్ సూటబుల్ మెథడ్ టు ఫైండ్ ద మీన్. ఎస్, ఇది చూడాలి మనం. ఫస్ట్ క్వశ్చన్ చదివినప్పుడు ఏంది కనుక్కోవాలి మనం ఈ ప్రాబ్లంలో అంటే ఫైండ్ ద మీన్. ఫైండ్ అంటే కనుక్కోండి. ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ అంటే మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ అంటే ఆహారం పైన ప్రతిరోజు అయ్యే ఖర్చుకి మీన్ కనుక్కోండి అని అన్నారు. మీన్ అంటే అంక మధ్యమము అని తెలుగులో, అంక మధ్యమం. మీన్ కనుక్కోమని ఏదైనా ఒక సూటబుల్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పాము. 3 మెథడ్స్. ఫస్ట్ ది డైరెక్ట్ మెథడ్, సెకండ్ అజ్యూమ్డ్ మెథడ్, థర్డ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ లో ఒక మెథడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అన్నారు. ఏ మెథడ్లో చేసినా నో ప్రాబ్లం, వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా చేయండి. సో మన ప్రాబ్లమే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా దిస్ ఈజ్ హారిజాంటల్ టేబుల్. హారిజాంటల్ అంటే అడ్డంగా ఇచ్చిన టేబుల్ ఇది. దీన్ని మనము ఆన్సర్లోకి వెర్టికల్ గా రాసుకోవాలి. ఫస్ట్ హారిజాంటల్ గా ఇచ్చిన దాన్ని వెర్టికల్ గా అంటే నిలువుగా, ఫస్ట్ ఇలా నిలువుగా టేబుల్ తయారు చేసుకోవాలి. నిలువుగా అంటే ఫస్ట్ ఇక్కడ డైలీ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్ రాయాలా. డైలీ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్, రూపీస్ లో అంటే రూపాయలలో అని అర్థం. ఇది డైలీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. నెక్స్ట్ దాని పక్కన నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉంది కదా, అది నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్.
ఎస్, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏమంటే క్లాస్ మిడ్, లేదా దాన్నే మిడ్ వాల్యూ అని కూడా అంటాం, ఇంటర్మీడియట్ లో మిడ్ వాల్యూ అంటారు దాన్ని. సో ఇక్కడ మనకు క్లాస్ ఇంటర్వల్ అనొచ్చు, క్లాస్ ఇంటర్వల్ లేదా మిడ్ వాల్యూ అన్నా కూడా ఒకటే. దీన్ని ఏమంటామంటే XI అని గుర్తించాలి దాన్ని. ఇది నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ని FI. ఇది ఈ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ 1 2 3 ఫోర్త్ స్టెప్ ఏంటంటే యూఐకి ఫార్ములా. యూఐ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. యూఐ రావాలంటే XI మైనస్ A బై H అనే ఫార్ములా. యూఐ రావాలంటే XI మైనస్ A బై H అనేది. ఇక లాస్ట్ సిగ్మా FI ఇంటూ యూఐ. దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్. ఇవి స్టెప్స్. ఇలా 5 స్టెప్స్ లో ఇలా వెర్టికల్ గా ఒక టేబుల్ ని తయారు చేసుకోవాలి మనం. ఆన్సర్ లో వాళ్ళు హారిజెంటల్ గా ఇచ్చినారు. ఆ హారిజెంటల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ 2 రోస్ ని మనం కాలమ్స్ గా రాసుకుంటాం నిలువుగా. తర్వాత ఎక్స్ట్రా క్లాస్ ఇంటర్వెల్ వచ్చింది XI అని, మరి యూఐ వాల్యూ వచ్చింది XI మైనస్ A బై H అని, తర్వాత FI ఇంటూ యూఐ వచ్చింది. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు డైలీ ఎక్స్పెండిచర్ ఏమైతే ఇచ్చినారో ఇట్లా వరుసన అవి మనం వెర్టికల్ గా రాస్తున్నాం. అడ్డంగా రాశారు కదా, 100 to 150, 150 to 200, 200 to 250, 200 to 300, 300 to 350. అవి హారిజంటల్ గా ఇచ్చినవి మనం వెర్టికల్ గా రాసుకోవాలంటే నిలువుగా రాసుకోవాలన్నమాట. అంటే 100 to 150 ఫస్ట్ క్లాస్, అది సెకండ్ క్లాస్ 150 to 200, థర్డ్ క్లాస్ 200 to 250, నెక్స్ట్ 250 to 300, 300 to 350. ఎస్, 1 2 3 4 5 క్లాసెస్, 1 2 3 4 5. ఓకే, ఇది అయిపోయింది. వాటి యొక్క నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కూడా రాసేయాలి. ఇప్పుడు ఇదే ప్రాబ్లంలోనే ఉన్నాయి అవన్నీ. సో 100 to 150 రూపీస్ ఖర్చు చేసే ఫ్యామిలీస్ అన్ని 4, 150 to 200 5 ఫ్యామిలీస్, అలాగే 200 to 250 12 ఫ్యామిలీస్, అలాగే 250 to 300 2 ఫ్యామిలీస్, 300 to 350 2 ఫ్యామిలీస్. ఎస్, ఇది రాసిన తర్వాత ఇప్పుడు క్లాస్ ఇంటర్వల్ XI కనుక్కోవాలి. అంటే దట్ ఈజ్ మిడ్ వాల్యూ అని అంటాం, ఇంటర్మీడియట్ రేంజ్ లో మిడ్ వాల్యూ అంటాం. ఇప్పుడు XI కనుక్కోవాలి. వాట్ ఈజ్ XI అంటే XI ఎలా వస్తుందంటే ఇది ఫస్ట్ క్లాస్ లో, దిస్ ఈజ్ కాల్డ్ క్లాస్, ఒక క్లాస్ అంటారు దీన్ని. 100 to 150 అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ లో ఉన్న ఫస్ట్ స్టార్టింగ్ నంబర్ ని మనం లోవర్ లిమిట్ అని అంటాం, సెకండ్ నంబర్ ని అప్పర్ లిమిట్ అని అంటాము. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఇప్పుడు XI రావాలంటే మిడ్ వాల్యూ ఈ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ రెండింటిని యాడ్ చేసి దాన్ని బై 2 తో డివిజన్ చేస్తే XI వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అంటే 100 ని ప్లస్ 150 రెండు యాడ్ చేసి 2 తో డివిజన్ చేస్తే XI వాల్యూ వస్తుంది. అంటే ఎట్లంటే 100 ఒక 150, ఆ రఫ్ లో నేను ఇక్కడ చేస్తాను దాన్ని. 100 ప్లస్ 150 బై 2, ఇది మిడ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా. 100 ప్లస్ 150 ఈ రెండు యాడ్ చేసి దాన్ని 2 తో డివిజన్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? 100 ప్లస్ 150 ఈజ్ 250. 250 బై 2 అంటే క్యాన్సిలేషన్ బై 2 2 1 2 2 1 2 2 2 4 2 5 10. సో 125. దిస్ ఈజ్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ క్లాస్. వచ్చేసే మనకి 125. ఎస్, దీని ఎదురుగా ఎంత పెట్టాలో అంటే 125 ఇది మిడ్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ క్లాస్ కూడా అలాగే చేయాలి. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అన్నిటికీ అట్లా చేయాలి. సో ఒకటి చేసాం కదా, 100 to 150 వచ్చింది, 100 నుంచి 125 మధ్యలో వచ్చింది. సో ఇప్పుడు 150 తర్వాత 200 కి 150 కి మధ్యలో ఏముంటే 175. అన్ని అట్లే చేయాల్సిన లేదు, ఒకటి చేస్తే చాలు, ఇవన్నీ అట్లే వస్తాయి. కాబట్టి 150 కి 200 కి మధ్య మిడ్ వాల్యూ 175. నెక్స్ట్ 250 నుంచి 300 మధ్య కాదు, 200 to 250 225, దీని మధ్య వాల్యూ 225. నెక్స్ట్ 250 to 300 మధ్య 275. నెక్స్ట్ 300 to 350 325. ఇదైన తర్వాత యూఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు యూఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి ఏవో తెలియాలి. XI తెలియాలా, A తెలియాలా, H తెలియాలా. ఈ 3 వాల్యూస్ తెలిస్తేనే యూఐ ఫైండ్ అవుట్ చేసేట అవుతుంది. అంటే అప్పుడు ఎట్లా అంటే XI అంటే
ఇదిగో ఇవి వచ్చిన వాల్యూస్ ఎక్స్ఐ వాల్యూస్, ఇవన్నీ ఎక్స్ఐ వాల్యూస్. నెక్స్ట్ ఏ తెలియాలంటే ఏ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఏ అనేది అజ్యూమ్డ్ మీన్ అనమాట. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ తెలియాలంటే ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ఐ అంటే నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ లో ఏదైతే గ్రేటెస్ట్ నంబర్ ఆర్ బిగ్గెస్ట్ నంబర్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిగ్గెస్ట్ నంబర్ 4, 5, 12, 2, 2లలో బిగ్గెస్ట్ నంబర్ అన్నింటికంటే 12. సో దీన్ని ఎఫ్ అని గుర్తించాలా, ఎఫ్ అని గుర్తించాలి. ఇప్పుడు ఎఫ్ అని గుర్తించడానికి దానికి ఎదురుగా ఉన్న క్లాస్ మనం తీసుకోవాలి. ఇప్పుడు 12కి ఎదురుగా ఉండే క్లాస్ ఇదే ఈ క్లాస్. ఇక్కడ ఈ క్లాస్ ఇది వీటికి పోతుంది క్లాస్. ఇప్పుడు ఎఫ్ అనే వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఫ్రీక్వెన్సీలో కనిపెడితే దాన్ని ఎఫ్ అనుకుంటాం. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఎఫ్ అనే వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ క్లాస్ ఇంటర్వెల్లో లేదా మిడ్ వాల్యూస్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఈ క్లాస్కి ఎదురుగా 12కి ఎదురుగా ఉన్నటువంటి వాల్యూ సేమ్ ఏదైతే హైయెస్ట్ నంబర్ ఉందో దాన్ని ఎఫ్ అని గుర్తిస్తాం. ఎఫ్ కి ఎదురుగా కరెక్ట్ గా అదే క్లాస్ లో ఉన్న ఎక్స్ఐ వాల్యూ లేదా క్లాస్ ఇంటర్వెల్ లేదా మిడ్ వాల్యూని మనం ఈ 225ని ఏ అని గుర్తిస్తాం. స్మాల్ ఏ అన్న పెట్టు, ఏ క్యాపిటల్ ఏ అన్న ఓకే. ఏ అంటే ఇప్పుడు 225 మనకు తెలిసిదా. ఏ అంటే 225. ఇక ఎఫ్ అంటే 12. ఇంకా అన్ని తెలిసినాయి. ఇంకేం కావాలి మనకు? హెచ్ తెలియాల. హెచ్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 150కి 100కి మధ్య డిఫరెన్స్ 50. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా 50నే. ఈ రెండు మధ్య డిఫరెన్స్ 50నే. ఎనీ 2 లిమిట్స్, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్, ఏదైనా డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య వచ్చేదే మనకు హెచ్ అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్. ఆ క్లాస్ యొక్క సైజ్ అనమాట. ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్ అంటే 50. సో హెచ్ తెలిస్తే మనకు ఏ తెలిసింది, ఎక్స్ఐ కూడా తెలిసింది. ఎక్స్ఐ అంటే ఇవే ఈ వాల్యూస్ ఎక్స్ఐలో. ఎక్స్ఐ ఫస్ట్ వాల్యూ, సెకండ్, థర్డ్, 4 ఇదే. ఏ వాల్యూ ఇది. ఇప్పుడు ఈ యూఐ వాల్యూస్ కనుక్కోవాలి అన్నిటికి. యూఐ వాల్యూ ఏమొస్తుంది? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఈ వాల్యూస్ అన్ని మొత్తం కనుక్కోవాలి. ఫస్ట్ దానికి కనుక్కుందాం. దీనికి ఫస్ట్ దానికి కనుక్కుంటే ఏం చేయాలంటే ఈ రఫ్ వర్క్ అంతా ఈ ఫార్ములా తీసుకుందాం. యూఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. యూఐ అంటే ఫస్ట్ వాల్యూ, దిస్ ఇస్ ఫస్ట్ వాల్యూ 125 మైనస్ ఏ వాల్యూ ఈజ్ 225 బై హెచ్ వాల్యూ ఈజ్ 50. ఎస్, ఇది క్యాల్కులేషన్ చేస్తే 125 మైనస్ 225. 125లో 225 సబ్ట్రాక్ట్ చేయడానికి నాట్ పాసిబుల్. ఎందుకంటే 125 ఈజ్ స్మాల్ నంబర్ దాన్ 225. సో 225లోనే 125 సబ్ట్రాక్ట్ చేయాలి. దాంట్లో నుంచే ఇది. సో 225 మైనస్ 125, 5 మైనస్ 5 is 0, 2 minus 2 is 0, 2 minus 1 is 1. సో మైనస్ 100 బై 50 ఉంది కింద. ఇప్పుడు క్యాన్సిలేషన్ 50 1s are 50, 50 2s are 100. we got -2. ఎంత వచ్చింది అంటే విఆ వాల్యూ -2 వచ్చింది ఫస్ట్ దానికి. ఇక సెకండ్ దానికి కూడా అట్లే కనుక్కోవాలి. థర్డ్ అన్ని ఆ ఫార్ములా ఉపయోగించి మొత్తం వాల్యూస్ అన్ని కనుక్కొని ఈ యూఐ వాల్యూస్ ఫిల్అప్ అయిపోతాయి. అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ అనమాట అట్లా. కాబట్టి ఇప్పుడు సెకండ్ వాల్యూ ఎట్లంటే సెకండ్ వాల్యూ ఒకటి కనుక్కుందాము. ఆర్డర్లో వస్తాయన్నమాట. సేమ్ ఒకటి చేస్తే చాలు, ఇంక అన్ని చేయక్కర్లేదు. ఆ ఆర్డర్ ఎట్లా తెలుసుకోవడానికి సెకండ్ కూడా ఒకసారి చేద్దాం. అంటే 175 తీసుకొని అది కూడా చేద్దాం అనమాట. 175 మైనస్ ఏ 225 బై 50 చేస్తే 170 మైనస్ 225 50 బై 50 51s. సో -1. సో ఇక్కడ సెకండ్ వాల్యూ -1 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే మనము ఫస్ట్ వాల్యూ -1 వచ్చింది, తర్వాత వాల్యూ పెరిగింది అంటే -1. -2 కంటే -1 బిగ్గర్, -2 కంటే -1 పెద్దది. -1 తర్వాత మన నంబర్ లైన్ లో చూసినట్లయితే నంబర్ లైన్ లో ఎట్లుంటుందంటే నంబర్ లైన్ మామూలు నంబర్ లైన్ చూసింటారు. నంబర్ లైన్ ఇది ఫస్ట్ మిడిల్ లో 0 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ -1 -2
-3 -4 అండ్ సో ఆన్ ఇట్లా. ఇక్కడ +1 +2 +3 అనే పాజిటివ్స్, ఇక్కడ నెగిటివ్స్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఆర్డర్ ఎట్లా వస్తుందంటే -2 తర్వాత -1, ఇదో -2 తర్వాత -1, -1 తర్వాత 0, 0 తర్వాత 1, 2, 3 ఇలా వస్తుందని అర్థమైపోయింది ఆర్డర్. సో మనం అదంతా చేయాల్సిన క్యాల్కులేషన్ ఫస్ట్ నోట్ చేస్తే చాలు, ఇది మనకు మైండ్ లో ఐడియా వచ్చేసి. సో -1 తర్వాత 0 వస్తుంది, ఖచ్చితంగా 0నే వస్తుంది. ఎలాంటే నువ్వు క్యాల్కులేషన్ చేసినా కూడా నీకు తెలిసిపోతుంది 0నే వస్తుంది ఆన్సర్. తర్వాత 0 తర్వాత +1 మళ్ళీ 2. ఎస్, ఇది ui వాల్యూస్ కూడా అయిపోయా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టెప్ fi ui. fi ui అంటే fi ఇంటూ ui, fiని uiని మల్టిప్లై చేయాలి. fi uiని మల్టిప్లై చేయాలి. fi అంటే వాట్ ఈజ్ fi వాల్యూ అంటే ఇది 4. fi వాల్యూస్ ఇవన్నీ, వీటిని ui అంటే ఈ వాల్యూస్ అన్నమాట. అంటే 4 ఇంటూ -2, 5 ఇంటూ -1, 12 ఇంటూ 0, 2 ఇంటూ 1, 2 ఇంటూ 2. ఇది సేమ్ ఆడు ఉన్నాయి, fi ui ఆడు ఉంది, ఇక్కడ ఉన్నాయి fi ui వాల్యూస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ +4 -2. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై. 4 2s are 8, 4 2s are 8. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 1s are 5, 5 1s are 5, 5 1s are 5. Next 12 into 0, 12 0 is 0. 2 into 1, 2 1s are 2. Next 2 2s are 4. Yes, over. ఇప్పటికీ మనకు టేబుల్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిగ్మా fi అనేది కూడా టోటల్ చేయాలి. సిగ్మా అంటే టోటల్ అని అర్థం. దిస్ ఈజ్ కాల్డ్ సిగ్మా. సిగ్మా ఇంటెన్స్ మీన్స్ టోటల్ అని అర్థం, లేదా సమ్ అని అర్థం, టోటల్. సో సిగ్మా fi ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ యాడ్ చేస్తే 2 + 2 4, 4 + 2 6, 6 + 5 11, 11 + 4 15, 5 1, 1 + 1 2, 25. Sigma fi 25. Next here sigma fi ui, this total sigma fi ui is equals to 4 + 2. Here we observed here two values are negative, two values are positive including 0. So separately we add negatives and positives separately. -8 -5 -13. This positives 2 + 4 6. So now -13, this is +6. Subtract 13 - 6 is 7. Which is 7? -7. -7. Why means 13 we are subtracting 6 from -13. That's why we are putting minus symbol. So before this 7, that's -7. Okay. మనం వాల్యూస్ ని ఆ టేబుల్ ద్వారా సాల్వ్ చేసిన వాల్యూస్ అన్ని ఒకసారి రాసుకున్నాం. ఏమది? a = 225, h = 50, సిగ్మా fi అంటే fi యొక్క టోటల్ 25, సిగ్మా fi ui -7. ఈ వాల్యూస్ ని ఇప్పుడు మనం మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మీన్ అంటే x బార్ అంటారు. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ మీన్. మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా. ఒక గ్రూప్డ్ డేటాకి మీన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా నోటెడ్ అయి ఉండాలి మైండ్ లో ప్రతి ఒక్కరికి. ఈ ఫార్ములా వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా సొల్యూషన్ వచ్చినట్టే లెక్క. ఫార్ములా గుర్తు రాలేదనుకో ఏం చేయలేము, ఆన్సర్ రాదు. అందుకే ఫార్ములే ఖచ్చితంగా బైహార్ట్ చేయండి, నేర్చుకోండి బాగా అంటున్నాం. సో ఇక్కడ ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ అంటే ప్రతిక్షేపిస్తాము అని ఆ వాల్యూస్ అన్ని. అప్పుడు ఏ అంటే ఏ వాల్యూ ఈజ్ 225 ప్లస్ సిగ్మా fi ui వాల్యూ -7 బై సిగ్మా fi వాల్యూ 25 ఇంటూ h ఈజ్ 50. ఎస్, దీని క్యాలిక్యులేషన్ ఈజ్ ఈక్వల్స్ అని ఇలా ఆర్డర్లోనే ఉండాలి ఎప్పుడైనా కానీ మ్యాథ్స్ లో. ఎనీ మ్యాథ్స్ ప్రాబ్లం ఎనీ ఈజ్ ఈక్వల్స్ ఫస్ట్ పాటించండి ఈ రూల్, ఖచ్చితంగా ఇట్లా ఉండాలి. సో 225 ప్లస్ దిస్ క్యాల్కులేషన్, ది డినామినేటర్ దిస్ ఈజ్ న్యూమరేటర్.
50 numerator, 25 denominator. 7 also minus 7 numerator. So this 25 ones are 25, 25 twos are 50 cancelled. So a remaining terms inka multiply the minus 7 into 2 there. Multiply 225 plus here plus into minus first symbols plus into minus is minus 7 to the 14. Yes, 225 minus 14 means subtract. 225 minus 14 is subtract. 5 minus 4 is 1. 2 minus 1 is 1. 2. 211. Yes, this is our required mean expenditure of 25 households. So that is, this is the mean expenditure, mean daily expenditure of 25 households. This is the required mean. Yes, ఇప్పుడు కంటిన్యూషన్ ఈ ప్రాబ్లంకి మనం వాల్యూస్ ని ఆ టేబుల్ ద్వారా సాల్వ్ చేసిన వాల్యూస్ అన్ని ఒకసారి రాసుకున్నాం. ఏమది a is equals to 225, h is equals to 50, సిగ్మా fi అంటే fi యొక్క టోటల్ 25, సిగ్మా fi minus 7. ఈ వాల్యూస్ ని ఇప్పుడు మనం మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మీన్ అంటే ఎక్స్ బార్ అంటారు. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi into h. This is the formula for finding mean of grouped data. ఒక గ్రూప్డ్ డేటాకి మీన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా నోటెడ్ అయి ఉండాలి మైండ్ లో ప్రతి ఒక్కరికి. ఈ ఫార్ములా వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా సొల్యూషన్ వచ్చినట్లే లెక్క. ఫార్ములా గుర్తు రాలేదనుకో ఏం చేయలేము, ఆన్సర్ రాదు. అందుకే ఫార్ములే ఖచ్చితంగా బైహార్ట్ చేయండి, నేర్చుకోండి బాగా అంటున్నాం. సో ఇక్కడ ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ అంటే ప్రతిక్షేపిస్తాము అని ఆ వాల్యూస్ అన్ని. అప్పుడు ఏ అంటే ఏ వాల్యూ ఈజ్ 225 ప్లస్ సిగ్మా fi వాల్యూ minus 7 బై సిగ్మా fi వాల్యూ 25 ఇంటూ h ఈజ్ 50. ఎస్, దీని క్యాలిక్యులేషన్ ఈజ్ ఈక్వల్స్ అని ఇలా ఆర్డర్లోనే ఉండాలి ఎప్పుడైనా కానీ మ్యాథ్స్ లో. ఎనీ మ్యాథ్స్ ప్రాబ్లం ఈజ్ ఈక్వల్స్ ఫస్ట్ పాటించండి ఈ రూల్ ఖచ్చితంగా ఇట్లా ఉండాలి. సో 225 ప్లస్ దిస్ క్యాల్కులేషన్, ది డినామినేటర్ దిస్ ఇస్ న్యూమరేటర్, 50 న్యూమరేటర్, 25 డినామినేటర్, 7 ఆల్సో minus 7 న్యూమరేటర్. సో దిస్ 25 ones are 25, 25 twos are 50 cancelled. సో రిమైనింగ్ టర్మ్స్ ఇంకా మల్టిప్లై చేయి minus 7 into 2 there. Multiply 225 plus here plus into minus first symbols plus into minus is minus 7 to the 14. Yes, 225 minus 14 means subtract. 225 minus 14 is subtract. 5 minus 4 is 1. 2 minus 1 is 1. 2. 211. Yes, this is our required mean expenditure of 25 households. So that is, this is the mean expenditure, mean daily expenditure of 25 households. This is the required mean.